కూటమి పాలనలో అరాచకం రాజ్యం వెళ్తోంది. ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగమే. చివరికి ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్పై ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్ దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటులపైన అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ బైక్ ఆపిన పాపానికి ఓ కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించి మరీ 3rd డిగ్రీ ప్రయోగించినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రీకాళహస్తి పట్టణంలో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ అన్వర్ బాషా 3వ తేదీ రాత్రి ఎస్ఐతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఎమ్మెల్యే సతీమణి కారు డ్రైవర్ సాయి కుమార్ బైక్పై అటుగా వెళ్తున్నాడు. కానిస్టేబుల్ అతన్ని ఆపి తనిఖీ చేయగా మధ్యమత్తులో ఉన్న డ్రైవర్ సాయి కుమార్ కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. తాను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భార్య కార్ డ్రైవర్నంటూ రెచ్చిపోయి నానా హంగామా సృష్టించాడు. దీంతో అతనికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా ఆల్కహాల్ పర్సంటేజ్ 145గా చూపించడంతో అతని సంతకం తీసుకుని ఎస్ఐ చలానా రాసి పంపేశారు. అయితే ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్ తనపై దాడి చేసి కొట్టి గాయపరిచాడని ఎమ్మెల్యే సతీమణి ఎదుట డ్రైవర్ మొరపెట్టుకున్నట్లు సమాచారం. బుధవారం ఉదయాన్నే పంచాయతీకి పిలవడంతో కానిస్టేబుల్ అన్వర్ బాషాను శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవి నాయక్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఎదుటే కానిస్టేబుల్ పై డ్రైవర్ సాయి కుమార్ దాడి చేశాడని సమాచారం. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై కక్ష గట్టి దాడికి దిగాడు డ్రైవర్ సాయి. దీంతో సిఐ ఆ దాడిని అడ్డుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే డీఎస్పీ నరసింహమూర్తి ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కానీ కానిస్టేబుల్ అన్వర్ భాష ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీకాళహస్తిలో పోలీస్ కానిస్టేబుల్ అన్వర్ భాషపై దాడి చేయడం, క్షమాపణ చెప్పించడం వంటివేవీ జరగలేదని తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్ఐ నరసింహులు రాత్రి తనిఖీల్లో భాగంగా డ్రైవర్ సాయి కుమార్ బైక్ను ఆపినా ఆపకుండా వెళ్లిపోతూ ఉంటే కానిస్టేబుల్ అన్వర్ భాష అతన్ని వెంబడించి పట్టుకుని బండి తాళం తీసుకున్నాడని, ఈ సందర్భంగా సాయి దుర్భాషలాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానిస్టేబుల్ను ఇంటికి పిలిపించి మాట్లాడారని, అంతేకాని సోషల్ మీడియాలో వస్తున్నట్లు దాడి చేయటం, క్షమాపణ చెప్పించడం వంటివి జరగలేదని వివరించారు.